అంటే మీరు ఎమ్మెల్యే కావాలన్నది మీ లక్ష్యం, అంటే బీసీ వర్గానికి చెందిన మీరు ఎమ్మెల్యే కావాలని మొత్తం ఎంపీపీ అయినప్పటి నుంచే కంకణ కట్టుకునే ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని. 99లో వెళ్ళిపోయింది, 2004లో పొత్తులో బంగాళా వెళ్ళిపోయింది, 2009లో వచ్చింది, గెలిచారు. అయితే ఆనందాన్ని 5 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారితో పంచుకునే అవకాశం లేకోకుండా రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలైన వెంటనే ఒక 2-3 నెలల వ్యవధిలోనే ఆయన హఠాత్ మరణం చెందారు కదా. ఆ పరిస్థితి ఎలా ఉన్నిందంటారు అప్పుడు? చాలా బాధ వేసిందండి. మేము అప్పుడే దగ్గర అవుతున్నాము. రాజశేఖర రెడ్డి గారు నందీశ్వర్ గౌడ్ అంటే ఏందో నా కొద్దిగా నేను మంచితనము, నేను అక్కడ కష్టపడి నా డీసీసీ మీటింగ్స్ నేను ఆర్గనైజ్ చేసిన చూసి నిజంగా ఆయన ఆ వర్కర్ అంటే చాలా దగ్గర తీసుకుంటుండండి. ఇప్పుడు రాజకీయాలు అట్లా అంతా ఇప్పుడు ఎట్లా అయిపోయినాయంటే కష్టపడి ఎవరైతే పార్టీ కొరకు పనిచేస్తుండో ఇట్లా తీసుకొని ఇట్లా లాక్కొని వెళ్ళిపోతుండే ఆయన ఎక్కడికో. ఆ లీడర్షిప్ లేదు ఇవాళ కాంగ్రెస్లో. కష్టపడ్డ నాయకుడిని గుర్తించేది. ఇవాళ నేను ఎమ్మెల్యేగా నేను ఉన్నానండి, నాకు ఎమ్మెల్యే టికెటే ఇస్తుండే, మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వకపోతుండే ఆయన, మళ్ళీ మండల ప్రెసిడెంట్ టికెట్ ఇవ్వకపోతుండే. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది డిఎస్ గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కేవీపీకే తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదండి తెలంగాణలో. అంటే అట్లా వాళ్ళకు ఎవరికి ఏ పదవి ఇస్తే సూట్ అవుతుంది. ఇవాళ అట్లా లేదు కదా, తెలంగాణలో జరుగుతలేదు. ఇక మేము చెప్పుకుంటే బాగుండదు అది. మా పార్టీని మేము మా పేగులే కడుపు కోసుకుంటే మా కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది అది. అట్లా జరుగుతలేదు ఇప్పుడు. మరి ఇలా ఉంటే కష్టం కదా 2019లో. నేను ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి మా వాళ్ళు. ఇవన్నీ అధిష్టానాన్ని దృష్టికి వెళ్తున్నాయని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే తెలియాలి ఇవన్నీ కూడా. పరిస్థితులు ఏమంతా అనుకున్నంత పాజిటివ్గా అయితే లేదండి. సరే, ఒక ఉన్నతమైన ఆశయంతో మీరైతే ఎమ్మెల్యే అయ్యారు. అవును. మీరు ఇంతవరకు బడుగుల ఆశాజ్యోతి అంజయ్య గారు పుట్టిన ఊరు ఆ పటాన్చెరు నియోజకవర్గం నేను ఎమ్మెల్యే కావడం నా అదృష్టము, చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటున్నారు. దట్టు మొట్టమొదటి ఎమ్మెల్యే కూడా పటాన్చెరుకు మీరు. అయితే 5 ఏళ్ల కాలంలో మీకు కలిసి వచ్చిన 5 ఏళ్ల కాలంలో పటాన్చెరు నియోజకవర్గానికి నందీశ్వర్ గౌడ్ ఇది చేశారు, ఇక జీవితంలో ఇది మర్చిపోలేము అన్న అభివృద్ధిని ఏం చేశారు మీరు? మ్యాక్సిమం చేశానండి. ఇప్పుడు గవర్నమెంట్ మ్యాక్సిమంలో 1-2 చెప్పండి, ఏం చేశారు? ఇప్పుడు పటాన్చెరులో నేను పుట్టింది పటాన్చెరులోనే. ఓకే. 1962 డిసెంబర్ 30 తారీఖున పుట్టిన. 1962 డిసెంబర్ 30. ఇయర్ ఎండింగ్లో పుట్టారా? గవర్నమెంట్ హాస్పిటల్లోనే పుట్టా. మా అమ్మ చెప్తుండే, అరే నువ్వు ఈయన పుట్టినప్పుడు ఎవ్వరు లేకుండే, నర్సులు గినా ఎందుకు లేకుండేనని అడిగినట్టే. అంటే క్రిస్మస్ ఉండే కదా, అప్పుడు అంతా ఎక్కువ మంది నర్సులు అంతా కూడా క్రిస్టియన్స్ ఉంటుండే హాస్పిటల్. అప్పుడు 2-3 నర్సులు ఉండే, ఎవ్వరు లేకుండే. మళ్ళీ నేను డెలివరీ అయ్యేటప్పుడు మంగళామని పిలిపించి డెలివరీ చేయించిన అని చెప్తుండే. అప్పుడు అలా చేస్తుండే కదా సార్. అట్లా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రాజశేఖర రెడ్డి గారు టంగుటూరి అంజయ్య గారి పేరు మీద గవర్నమెంట్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు అక్కడ పటాన్చెరులో. చాలా పెద్ద హాస్పిటల్, 100 బెడ్ హాస్పిటల్. అది మధ్యలో ఆగిపోయిన ఉండే. నాకు ఆ ఛాన్స్ దొరికింది. నేను మళ్ళీ పోయి మన వెంకటేశం గారు ఎండి మెడికల్ దానికి ఉండే కలెక్టర్, మా జిల్లా కలెక్టర్ ఉండే, తర్వాత ఆయన ఇక్కడ వచ్చినుండే. వారిని కలిసి అక్కడ నుండి ఫండ్స్ తీసుకొని, గవర్నమెంట్ నుండి ఫండ్స్ తీసుకొని అది కంప్లీట్ చేసి మా చేతుల మీదనే ఇనాగరేషన్ అయింది. అదొకటి చాలా సంతోషంగా ఉండే. పటాన్చెరులో బస్ స్టాండ్ లేకుండే, రోడ్డు మీద నిలబడుతుండే పబ్లిక్ అంతా. మాకు గుర్తు అది, అక్కడ చిన్న చెట్టు ఉంటుండే, రాగి చెట్టు. మేము ఎప్పుడన్నా పటాన్చెరు పోతే ఆ రాగి చెట్టు కింద నిలబడి ఇంటికి పోతుంటే బస్సు దిగి. ఇప్పుడు పెద్ద బస్ స్టాండ్ కట్టించామండి, ఒక 10 కోట్లు పెట్టాక. అదేవిధంగా అట్లా చాలా మటుకు నాకు చేసాము. బీద వాళ్ళకి ఇల్లు కట్టించాము. ఎన్ని ఇళ్ళు కట్టించుంటారు? ఒక 3000 ఇల్లు కట్టించామండి పటాన్చెరులో.